గుంటూరు జిల్లా నరసరావుపేట శివార్లోని దివ్యసాయి ఆయిల్ మిల్లులో ఘోర ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, మంటల అదుపులోకి తేవడానికి ఎటువంటి చర్యలు అక్కడ చేస్తున్నారు? అలాగే ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది? కొద్దిసేపు క్రితం ఈ ఘటన చోటు చేసుకుంటారని నరసరావుపేట శివారులో అంటే వెనుకొండ వెళ్లే రోడ్ లో ఈ ఆయిల్ మిల్ ఉంటుంది. ఇక్కడ కొబ్బరి నూనె, శనగ నూనెతో పాటు పామ్ ఆయిల్ తయారీ కేంద్రంగా ఇది ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూలీలు కూడా పనిచేస్తున్నారు. అయితే ఉన్న బలంగా ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ రావడంతో మొత్తం వైర్లు తెగి వాటి నుంచి వచ్చిన నిప్పు రవ్వలు ఆయిల్ క్యాన్ల మీద పడ్డాయి. దీంతో మంటలు ఎగిసిపోయినాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపోవడంతో మిగతా ఏదైతే ఆయిల్ డ్రమ్స్ ఉన్నాయో అన్నిటి కూడా మంటలు అలుముకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదే సమయంలో ఉన్న కూలీలు దాదాపు 30 నుంచి 40 మంది వరకు కూలీలు ఉన్నారు. వారందరూ కూడా ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి. దీంతో ప్రస్తుతానికి ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. దాదాపు ₹1 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందనేది కంపెనీ యజమానులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అగ్నిమాపక శకటాలు అటు వెనకొండ నుంచి అలాగే నర్సరావుపేట నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే చివరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చినట్టే. మొత్తంగా చూస్తే ఆస్తి నష్టం మాత్రం పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టుగా యాజమాన్యం చెప్తోంది. తరంగని